ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనోలభాయ నమః. 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 ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవతం మహాపురాణే పంచమస్కంధే అష్టమాధ్యాయే ప్రవిశామః. భరతుడు గండకీ నదీ తీరంలో ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని త్రికాల సంధ్యావందనాదులు చేస్తూ ప్రతిరోజు 3 ముహూర్తాల సమయం 3 ముహూర్తాల సమయం అంటే అంత సమయం. ముహూర్తం అంటే ఎంతండి? 2 ఘడియల సమయం. ఘడియ అంటే మన భారతీయ కాలమానం ప్రకారం ఘడియలు ముహూర్తాలు, అహోరాత్రాలు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు ఇలా ఉంటుంది. సెకండ్స్, మినిట్స్, అవర్స్ మన కాలమానం కాదు. ఒక ముహూర్తం అంటే 2 ఘడియల సమయం. ఘడియ అంటే 24 నిమిషాలకు సమానం. అంటే 3 ఘడియల సేపు, 3 ముహూర్తాల సేపు ఆయన ధ్యానం చేస్తూ ఉండేవట. 3 ముహూర్తాలు. 3 ముహూర్తాలు అంటే సుమారుగా 6 ఘడియల సమయం. 6 ఘడియల సమయం. ఒక ముహూర్తానికి 48 నిమిషాలు. అలా 3 ముహూర్తాల సేపు అంటే 144 నిమిషాలు ఆయన అలా ధ్యానం చేస్తూ కూర్చునేవాడు. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఆయన గండకి నదీ తీరంలో ఆశ్రమంలో కూర్చుని యోగాభ్యాసం చేశాడు. తర్వాత నదీ తీరంలో కూర్చుని అలా ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తున్నాడు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. ఒక పూర్ణ గర్భిణి అయినటువంటి జింక నెమ్మదిగా వస్తుంది. నడవలేక వస్తుంది. నీళ్లు తాగడం కోసం గండకీ నదీ తీరానికి వచ్చింది. గండకీ నదీ తీరం ఎంత గొప్పదంటారండి. గండకీ నదీ తీరంలో మనకు ప్రత్యేకంగా సాలగ్రామాలు దొరుకుతాయి. సాలగ్రామాలు విష్ణు స్వరూపాలు. అది గండకీ నదిలో విశేషం. నర్మదా నదీ తీరంలో బాణలింగాలు దొరుకుతాయి. గండకీ నదీ తీరంలో సాలగ్రామాలు దొరుకుతాయి. ప్రవాహంలో కింద ఉంటాయి. ఈత కొట్టుకుంటూ మునుగీత కిందకు వెళ్ళిపోయి ఆ సాలగ్రామాన్ని పట్టుకొచ్చి పైన యువతలు ఇస్తుంటారు. కొందరు అమ్ముతుంటారు. అందులో శంఖచక్ర గదా చిహ్నాలతో ఉండే సాలగ్రామాలు విష్ణు స్వరూపాలు. అలాంటి సాలగ్రామాలకు నిధి గండకీ నది. ఆ జింక నీళ్లు తాగడానికి వస్తుంది. ఇంతలో సమీపం నుంచి ఒక సింహ గర్జన వినిపించింది. సింహం గర్జిస్తూ వస్తుంది. ఈ పూర్ణ గర్భిణి జింక మంచినీళ్ళు తాగుదామని వస్తుంది. ఈ సన్నివేశం చూస్తున్నాడు యోగి భరతుడు. సింహం యొక్క గర్జన విన్నది. భయపడిపోయింది. ఇంకా వేగంగా వచ్చేసింది. సింహం వెనకాల తొలగుకుంటూ వస్తుంది. ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు ఈయన. ఇంకా వేరే మార్గం లేక అది ప్రవాహంలో దూకింది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ
ఆ జింక, పూర్ణ గర్భవతి అయినటువంటి జింక తన శిశువుని రక్షించుకోవాలి. తను ఏమైపోయినా సరే శిశువుని రక్షించుకోవాలి. సింహం మీదకి వస్తే తనను తన శిశువుని చంపేస్తుంది. ప్రత్యామ్నాయం లేదు, మార్గాంతరం లేదు. దూకింది. ప్రవాహం వేగంగా వస్తుంది. శ్రావణ మాసం. ఆ ప్రవాహం వేగానికి అలా వెళ్ళిపోతుంది. చంచల ఆ ప్రవాహంతో పాటు ఒక్కసారి అవతల తీరానికి వెడుతోంది. ఇంకా కొంచెం దూరం వెడితే ఆ తీరం దాటిపోతుంది. సరిగ్గా ప్రవాహం మధ్యలో ఉంది. అతి కష్టం మీద వెడుతోంది ఈదుకుంటూ. తన శిశువుని రక్షించుకోవాలి. ప్రతి జీవైనా సరే, చరాచర జీవులు, మానవులైనా మానవేతర జీవులైనా ఆ తల్లికి ఎంత మమకారం ఉంటుందంటే శిశువును బ్రతికించుకోవడం కోసం తన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడుతుంది. ఆ జింక తన ప్రాణం పోయినా సరే శిశువుని రక్షించుకోవాలని, ఎలాగైనా సరే అవతల తీరానికి చేరాలని అలా వెడుతోంది. కానీ ఆయాసపడిపోతుంది, వెళ్ళలేకపోతుంది. ఒక్కసారి దూకింది అవతల తీరానికి. ఎలాగో సింహం నది దాటి రాలేదు. ఆ దూకడంలో ఏమైంది? శిశువు గర్భపాతం అయిపోయింది. అంటే తల్లి గర్భంలోంచి శిశువు పడి ప్రవాహంలో పడిపోయింది. ఆ జింక పిల్ల, పసిపిల్ల ఆ ప్రవాహంలో నీటి ప్రవాహంలో పడిపోయింది. ఈత రాదు దానికి. తల్లి ఏమో ఒక్క దూకులో అవతల తీరానికి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తోచలేదు. అది చివరకు వెళ్ళి ఆ ప్రవాహంలో ప్రవాహం ఈ పిల్ల ప్రవాహంలో పడిపోయి అలా వెళుతుంది. ఈ తల్లి అవతల తీరానికి వెళ్ళింది. తీరానికి వెళ్ళి అక్కడ చూసింది తన పిల్ల ప్రవాహంలో పడిపోయింది. ఏం చేయాలో తోచ దానికి అలా ఆ వ్యాకులపాటుతో వెళ్ళిపోయింది. అలసట కలిగింది, శ్రమ భరించలేకపోయింది. ఒక్కసారిగా ఒక కొండ గుహలో చేరి, పర్వత గుహలో చేరి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టింది జింక. జాగ్రత్తగా గమనించాలి. తల్లి జింక మరణించింది. జింక శిశువు ప్రవాహంలో పడింది. చూస్తున్నాడు భరతుడు. ఎలాగైనా సరే ప్రాణిని రక్షించాలి. ఒక్కసారి దూకాడు. మహారాజు కదండి, క్షత్రియుడు, ఒకప్పుడు భోగి, ఇప్పుడు యోగి. వెంటనే ప్రవాహంలో దూకి ఆ పసిపిల్లను రెండు చేతులతో పట్టుకుని తీసుకొచ్చి జాగ్రత్తగా పెంచుతున్నాడు. అహంకారం, మమకారం అన్నీ విడిచిపెట్టి వచ్చిన యోగికి ఇప్పుడు ఈ జింక పిల్ల మీద మమకారం పెరిగింది. ఎంతసేపు జింకపైనే ధ్యానం. ఇంకా తను యోగం పక్కన పెట్టాడు, సంధ్యావందనాలు పక్కన పెట్టాడు. ఈ జింకకు ప్రమాదం కలగకుండా జాగ్రత్తగా అంతకుముందు తన ఆశ్రమానికి చుట్టూ ఏమీ రక్షణ లేదు. ఇప్పుడు ఇతర జంతువులు రాకుండా, జింక పిల్లకు బాధ కలగకుండా కంచె వేశాడు. జాగ్రత్తగా రక్షిస్తున్నాడు. జింక పిల్లయే ధ్యాస, ఎప్పుడు జింకనే చూస్తున్నాడు. అలా జింక పిల్లపై ధ్యాసతో ఉన్నాడు. దాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. దాన్ని స్వయంగా, అది పెరుగుతోంది, స్వయంగా దానికి పచ్చిగడ్డి పెడుతున్నాడు. ఇలా ప్రతిరోజు కూడా ఆయన ఆ జింక పిల్లయే సర్వస్వంగా భావించాడు. అందులో అది మగజింక. ఆ మగజింక పిల్ల, ఆ జింక పిల్లను ఎత్తుకునేవాడు, మోసేవాడు, అటు ఇటు తిరిగేవాడు. అవసాన దశ వచ్చింది, వృద్ధాప్యం వచ్చేసింది, అవసాన దశ వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, ఈ జింకను ఏం చేయాలి, రక్షించేవాళ్ళు ఎవరున్నారు? అయ్యో, అలా జింకను చూస్తూ జింకయే తన ప్రాణంగా భావిస్తూ అలా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేబరం తంతమైవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా జింకగా పుట్టాడు భరతుడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం పంచమస్కంధ అష్టమోధ్యాయ.